హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మసాలా మజ్జిగ తయారు చేద్దాం. దానికి కావాల్సింది పెరుగు 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూను, కొంచెం కొత్తిమీర ఆకు, తగినంత సాల్టు, చిన్నది పచ్చిమిరపకాయ, చిన్న ముక్క అల్లము, కొంచెం పుదీనాకులు. ఇట్లా చిన్న రోట్లో జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది బాడీకి చలవ చేస్తుంది. ఇలా తాగితే బాగుంటుందండి. డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. చిన్న ముక్క అండి వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఆకు వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీ పెట్టుకొని అందులో ఈ పేస్ట్ అందులో వేసి పెరుగు వేసి 1 నిమిషం పాటు మిక్సీకి పట్టాలి. తగినంత సాల్ట్, కూల్ వాటర్ అండి, కూల్ వాటర్ వేసి 1 నిమిషం పాటు పట్టాలి. ఇలా మెత్తగా అవుతుంది, క్రీమీగా. దీన్ని వడగట్టుకోవాలి. అంత జీలకర్ర అదంతా వస్తుంది కాబట్టి జాల్లో పోసి వడగట్టుకుంటే బాగుంటుంది. ఇలా వడగట్టుకొని చల్లని మసాలా మజ్జిగ తాగితే బాడీ కూడా చలవ చేస్తుంది. అంతే, సింపుల్గా అయిపోతుందండి మసాలా మజ్జిగ. ఒక చిన్న ఐస్ క్యూబ్ వేసుకొని తాగడమే, అంతే, రెడీ అయిపోయింది మసాలా మజ్జిగ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.